సో హలో గైస్, ఈ రివ్యూలకు స్వాగతం. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఈరోజు అయితే నేను మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నా. సో ఇప్పుడు మనం మైన్క్రాఫ్ట్లో ఫస్ట్ సర్వైవల్ అయితే ఆడబోతున్నాం. నా దగ్గర ఆల్రెడీ వరల్డ్ అయితే ఉంది. అయినా కానీ ఇప్పుడు ఆ వరల్డ్ అయితే కంటిన్యూ చేయబోతున్నా. ఎందుకంటే మళ్ళీ కొత్తదంటే మళ్ళీ వేరే దగ్గర స్పాన్ అయిపోతాయి. ఇక్కడైతే నేను మంచి ప్లేన్స్లో స్పాన్ అయ్యి మస్తు చాలా లూట్ అయితే దొరికింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఐరన్ అయితే చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఆల్రెడీ ఆడాను కూడా, బట్ అంటే ఇప్పుడు సరే ఇదిగోండి నేనైతే అప్గ్రేడ్ అయితే ఉన్నా. చూడండి గైస్, ఈ ఫస్ట్ వన్ అయితే వదిలేయండి. ఇదిగోండి, ఇది నా సర్వైవల్ వరల్డ్. ఇన్ని రోజులు ఆడింది దీంట్లోనే. నేనైతే మొహం అయితే చూపించాలనుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చాక దాని తర్వాత అయితే నా ఫేస్ అయితే చూపించబోతున్నా. తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా టార్గెట్ 4K సబ్స్క్రైబర్స్. ఇంత తొందరగా 4K అనుకోకండి, సరే 100 సబ్స్క్రైబర్స్. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ గైస్. నేను ఫ్రీ ఫైర్ కూడా ఆడతా. ఫ్రీ ఫైర్లో మనం 47 లెవెల్ గైస్. 5 years నుండి ఆడుతున్నాం. చూసారా గైస్, ఇక్కడ లైట్ అయితే అవుతుంది. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే 3G ఫోన్ అంతగా నా ఫింగర్స్ పడుతున్నాయి. ఎందుకంటే నేను ఆడుతూ ఉంటాను కదా. 1 minute గైస్. చూడండి గైస్, చెప్పాను కదా ఆల్రెడీ ఆఫ్లైన్లో ఇక్కడ మనమైతే వర్క్ అయితే చేసేసాం. గుడ్ ఇన్ఫినిటీ వ్యూవర్స్. మధ్యలో నా హ్యాండ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఓ షిట్, నా ఫేస్ క్యామ్ రన్ చేయలేము కదా. ఒక్క నిమిషం. ఓకే, నా ఫేస్ క్యామ్ అయితే బంద్ చేస్తా. బికాస్ నా హ్యాండ్స్ అయితే అప్పటి నుంచి పడుతుంది. కెమెరా ఏ ఫోన్లకైనా మీరు చూస్తుండొచ్చు, మనకి దగ్గర ఉంది. అంటే హ్యాండ్ పక్కనే కెమెరా ఉంది కాబట్టి నేను జాయిస్టిక్ వాడుతున్నాను. వాడేటప్పుడు ఊరికే హ్యాండ్స్ పడుతుంటే ఎలా ఉంటుంది గైస్ వీడియో? దరిద్రం. అది కూడా ఇది నా ఫస్ట్ వీడియో. సండే ఇంట్లో ఉన్నా కాబట్టి ఈరోజు అజ్జు బాబోయ్. అరే బెడ్ ఉంది కదా, నేను ఎందుకు నిద్రపోవట్లేదు? డిస్పెంట్ అంత లేదు, మళ్ళీ బెడ్ లేదు. కొంచెం లాగ్ అవుతుంది. ఓకే, కొంచెం అయితే లాగ్ అవుతుంది గైస్. వీడియో తీస్తున్నా కదా, లాగ్ తీస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు లాగ్. అరే ఈ చెదరమంటే వస్తుంది. కలిసిపోయింది. అరే ఎక్కడ నేను ఒక విలేజ్ ఎత్తుకున్నా సో అందుకే అప్పటి నుంచి కింద కూడా ఉంటాయి అయిపోతుంది. కానీ ఇప్పుడు నేను విలేజ్ ఎత్తుకోవాలంటే చాలా కష్టం అవుతుంది గైస్. బికాస్ నాకు చూడండి, ఎక్కడ చూసినా చెట్లు చెదారాలు అంతా. నేనేమనుకుంటున్నా అంటే చెరువు సైడ్ వెళ్ళి వేరే ఒక సైడ్లో విలేజ్ ఎత్తుకుతే బాగుంటుంది కదా. చిన్న దగ్గర వస్తున్నా. మనకింతే దూరం. చూడండి వాటర్
లేవని చేస్తే ఇంకా అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి వస్తుంది. పాయింట్స్ కూడా సెట్ చేసుకోవాలంటే మనం ఇల్లు తయారు చేసుకోవాలి, బెడ్ పెట్టాలి, పాయింట్స్ సెట్ చేసుకోవాలి. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికి దొరికితే బాగుంటుంది కదా. దాంట్లో ట్రెజర్ మ్యాప్ దొరుకుతుంది, ట్రెజర్లో సూపర్ లూట్ దొరుకుతుంది, బాగుంటుంది. నాకు ఎప్పుడు చివరైజ్ దొరకలేదు, దొరకదని చూస్తున్నా కానీ సర్వేలో దొరకదు. ఏదో నాకు అనిపిస్తుంది కొంచెం నైట్ విజన్ అయినా బాగుంది. నైట్ విజన్ రావాలంటే చాలా కష్టం. ఇది బాగుంది లేనట్టుంది. వద్దు 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 వద్దు. ఎందుకంటే బికాస్ నాకైతే అక్కడ దొరుకుతుంది. ఫస్ట్ మనము బీభత్సంగా అరేంజ్ చేస్తాము. ఎందుకంటే మనము ఇంకా కాపర్ బీభత్సం దొరికింది. బట్ ఇప్పుడు నాకు దాన్ని పెట్టి ఇంపోర్ట్ చేయాలంటే బద్దకం. అంటే బద్దకం ఉండదు నాయన. ఏంటి అసలుకి ఇక్కడ రిసోర్సెస్ లేవు కదా, మైండ్స్ వేస్ట్ అయిపోయింది. ఐరన్ అంతా వేస్ట్ చేస్తున్నా నా వల్ల. ఐరన్ వేస్ట్ ఏం లేదు. రిసోర్సెస్ ఇక్కడ దొరకాలంటే ఒక కేవ్లో ఉంటుంది. బట్ ఐరన్ అసలు దొరకట్లేదు. మోస్ట్లీ కాపర్ బీవత్సం, ఇంకా మన కోల్ బీవత్సం. టార్చెస్ చూసారా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. చెక్కలో అంటే పీస్ఫుల్గా పెట్టుకున్నా. ఈ ప్లేస్ ఎందుకంటే నాకు పీస్ఫుల్ ఇష్టం. ఇది పీస్ఫుల్గా పెట్టుకున్నా. లేకపోతే నాకు సామాన్యంగా కార్డులో పెట్టుకుని హార్డ్ కోర్ ఆడేవాడిని. పీస్ఫుల్ ప్లస్ హార్డ్ కోర్ ఉంటే బాగుంటుంది. కానీ హార్డ్ కోర్లో పెట్టుకున్నప్పుడు పీస్ఫుల్ అస్సలు పెట్టుకునేవాడు. ఎందుకంటే మనకి హార్డ్ కోర్ అంటే ఓన్లీ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: హార్డ్, ఈజీ, నార్మల్. ఈజీ ఫుడ్ అవసరం లేదు, ఎందుకంటే పీస్ఫుల్ అసలు ఫుడ్డే అవసరం లేదు గైస్. ఎందుకంటే బికాస్ ఇదే ఆటోమేటిక్గా రిఫిల్ అవ్వద్ది. నాకు మార్క్స్ అవ్వట్లేదు, నాకు చికాకు వస్తుంది. ఒక రూమ్ బాగుంది. లావా వాటర్ ఉన్నాయి, లావా దొరికితే బాగుంటుంది. మనమే ఒక పోర్టల్ తయారు చేసుకుని ఎలక్ట్రానిక్గా నా దగ్గర స్క్రీన్ టూల్ దొరికింది. స్టీల్, ఐరన్ కావాలి. ఐరన్ నాకు దగ్గర ఉందో లేదో కూడా డౌట్. పైకి ఎక్కాలంటే ఎందుకు క్లౌడ్స్ వేస్ట్ చేస్తున్నాం అనుకోకండి. భూవర్సం క్లౌడ్స్ ఉన్నాయి మన దగ్గర. అదే ఇంత జంగల్ ఉంది, మా జంగల్ టెంపుల్ కూడా కనీసం దొరకదు. అక్కడికి నాకు దీంట్లో క్రీకింగ్ ఉంటుంది, నాకు అదే చికెట్ చేస్తాయి. ఆ క్రీకింగ్ నన్ను ఎన్నిసార్లు చంపుతుందంటే వేసుకున్నాడు. రీస్పాన్ సెట్ లేదు తీసుకోలేదు. ఇప్పుడు రాదు క్రీకింగ్ ఉంది కానీ కొద్ది ఈరోజు పట్టుకొచ్చే విడిచిపెట్టి ముట్టినంత ప్రాణభూతి పోయింది. అది కూడా ఏంటి క్రీకింగ్ కూడా స్పాన్ కదా, ఇట్లా పీస్ఫుల్ ఉంటాయి. అయితే బాబోయ్
స్పీకింగ్ కూడా స్పాన్ కావాలంటే ఇంకా దిస్ ఈజ్ ది ఎవరు చూసారో చదివి ఫుడ్ లేదు జస్ట్ అబ్బా కొంచెంగా ఉందే కొంచెం కొండలు ఉన్నాయి. కొండల నుండి వెళ్తే మళ్ళీ అటే వెళ్తానేమో. నేను ఎక్స్ప్లోర్ కూడా చేయలేదు. అబ్బా అక్కడ వాటర్ ఉన్నాయి అందరూ దింపేసేస్తారు ఎవరు మొక్కు దింపుతుంది వేరేందు రే ఇంత సర్కిల్గా పర్ఫెక్ట్గా నాకు ఎందుకో భయం వస్తుంది. ఇప్పుడు ఎంఎల్ ఇచ్చేద్దామా. నేను చేసాను కదా అయినా కానీ పోల్చుకోండి. అదిగండి నేను డైరెక్ట్ వెళ్ళిపోతాకండి. నాకేం డైరెక్ట్ వెళ్ళిపోవడం వాటర్ ఒకటి పెట్టకపోయినా కానీ ఏం డైరెక్ట్ వెళ్తాను. చెప్పాను గైస్ ఇక్కడ బీవత్సమని మనకి పేరు గురించి అవసరం లేదు. నాకు కాపర్ బీవత్సం ఉందిరా. కాపర్ చూసారా కాపర్ ఉంది. ఒక్క గోల్డ్ పీస్ తప్ప ఇంకేం దొరకదు. నేను ఇప్పుడు తీసుకున్నాను ఫ్లవర్లు. ఐ డోంట్ లైక్ ఫ్లవర్స్ గైస్. ఓ షిట్ ఏమంటారు విధంగా ఇలా పడేస్తే అలా ఊరుకున్నాను. ట్రాక్టర్స్ ఉన్నాయి కదా కానీ భయం ఓట రాదు. ఏందిరా ఇదే ఇక్కడ బాగానే ఉంటుంది. అరే మళ్ళీ నాలుగు చేతులు కనిపిస్తుందిరా. ఇది నా దగ్గర కాపర్ వీవచ్చం ఉందిరా. ఎందుకురా కాపర్ పెడుతున్నావు? ఎవరు రాడు సైకి నా కొడుకు. అందరు నా కొడుకుంటే నా చేతిలో ఈరోజు పడుకు వచ్చేస్తాడు. చెప్తాడు ఏదో డ్యామ్ లాగా కనిపిస్తుంది కదా. అరే ఏం క్రియేటరా మంచిగా ఏంట్రా బాబు. సెక్యూరిటీ అక్కడ లోతు కాల్చుకోబడలేదు కేసు. ఆ బట్టను ఇది ఒక పెద్ద లైఫ్ స్ట్రీమే అనుకోండి. బట్ ఇక్కడ ఫస్ట్ ఇట్లా మోజాంగు నేను మోజాంగు కేంద్ర న్యాయము మంచిగా ఏదైనా చుట్టూ కూడా ఏం లేవు. ఇదే నాకు చికాగో వాటర్ వాటర్ ఉంటే ఏమైనా సో గైస్ ఇంకా నేనైతే వీడియో ఎంతైనా వీడియో బికాస్ ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్కువసేపు ఉంటే అందరికి బోర్ కొట్టేస్తుంది అని నేను అబ్జర్వ్ చెప్పారు. వచ్చేస్తుంది డోర్ ఉంటే కూడా కింద వచ్చింది. డోర్
మీరు చేసి ఆడతాను. అందుకని నాకు పైసలు దాచిపెట్టుకొని ఇది అన్న 10 రూపాయలు మనం తెచ్చుకుందాం అన్నాడు. ఒక్కడు గుద్దుతాను పైసలు సేవ్ చేసుకోవాలని నేను ఏమైనా తింటానా మీ పనులు తీసుకొచ్చినాను. నేను సేవ్ చేసిన పైసలు ఆయన సేవ్ వీడియో చేసిన ఇక రికార్డ్ అవుతుంది. నీ ముఖం మాట్లాడు. అది ఏంది అది నువ్వు గేమ్స్ ఆడుతున్నావు. ఆయన గేమ్ తీసే వీడియోనే అన్నాడు. ఆయన పద్ధతిగా చదువుల గురించి చెప్పే వీడియోనా అలా అయితే ఎప్పుడు కనకార్యాలు అసలు ఈ ఏజ్కి ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేసినాం అనుకో అందరూ అంటారు పోయి గేమ్లు ఆడుతున్నాయండి చదువుకో అని అంటారు. ఫస్ట్ కామెంట్లు అవే వస్తాయి తెలుసా. అంత లేదు. నువ్వు ఎప్పుడైతే పెద్దగా ఉంటావో అప్పుడు నువ్వు ఎప్పుడైతే 10th ఇంటర్ అన్న అయిపోయినప్పుడు నీ ఖాళీ బచ్చగా తిరుగు అప్పుడు అప్పుడు చేసుకో ఏమన్నా నీ పైసలతో సంపాదించి సండే కూర్చొని టైం పాస్ కాకపోతే ఏం చేస్తావు నువ్వు అదే వేసేది ఇట్లా. అప్పుడు వీడియో తీసుకో. రాకెట్ ఏదో న్యూస్లో వచ్చింది బయట రాకెట్ ఏదో చంద్రుడు చంద్రాయన్ సైడ్ పంపిస్తే కొంతమంది ఏమో నెంబర్స్ ఏమో కనుక్కున్నారే ఏమైనా ప్రాబ్లమ్